చైనా వాళ్ళ ఆట భలే విచిత్రంగా ఉంటుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని నమ్ముకుని మాల్దీవుల అధ్యక్షుడు అక్కడికి పోయాడు. మనం ఇప్పుడు దుబాయ్ అంటే మన హైదరాబాద్ నగరం అంత ఉంటుంది. ఆ దుబాయ్ రాజుగారు వస్తే నరేంద్ర మోడీ స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని ఆ గుజరాత్లో ఉన్నటువంటి ప్రజలందరి ఎదురుకుండా ఓ పెద్ద ఊరేగింపుగా పట్టుకుని వచ్చారు. తద్వారా అందరూ చూశారు. అదే ఇప్పుడు చైనాకి వెళ్తే మాల్దీవుల అధ్యక్షుడు వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఓ మేయర్ లాంటోడు లైట్ తీసుకున్నారు. ఎవరయ్యా అంటే లోకల్గా ఉండేటువంటి అధికారులు కూడా రిసీవ్ చేసుకోలేదు. 4 రోజుల పాటు పర్యటన. చివరిలో ఎప్పుడైనా జిన్పింగ్ ఓసారి అపాయింట్మెంట్ ఇస్తాడేమో. మాల్దీవులని భారత్కి వ్యతిరేకంగా చేసి ఇండియా అవుట్ నినాదాన్ని రెచ్చగొట్టి చివరికి మోడీని తిట్టి మాల్దీవుల టూరిజాన్ని దెబ్బతీసినటువంటి మాల్దీవుల అధ్యక్షుడు ఇప్పుడు చైనాని నమ్ముకుంటే ఎక్కడ ఉంచాలో అక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి. అదే జిన్పింగ్ స్టైలు. చైనాస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ హ్యాస్ ఎట్ నాట్ గివెన్ టైమ్ టు మాల్దీవియన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు. Muizzu is meeting only provincial leaders of Chinese province since yesterday. Muizzu is now looking for India dates. Maldivian officials said the nation is looking forward to engaging with India to extend existing cooperation on all. కాకపోతే మనం మాత్రం మళ్ళీ అనుమతిస్తామేమో చూడాలి.